రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. కొన్నిసార్లు జనం అధికారం ఇస్తే కొన్నిసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొకలా ఉంటే ఓటర్స్ ఆ విషయాన్ని పసిగడతారు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఏమో జగన్ తీరు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆయన తమ వద్దకు ఎప్పుడు వస్తారా అని జనంతో పాటు నేతలు కూడా ఎదురు చూస్తున్నారట. వైసీపీ అధినేత మాత్రం మార్చ్ సెప్టెంబర్ అని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్లో కూడా 2 రోజుల పాటు పర్యటిస్తాను అని చెప్పిన జగన్ ఉగాది వస్తున్నా సరే ఆ ఊసే ఎత్తటం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారు. తమ సమస్యలను మాజీ సీఎంకు చెప్పుకున్నారు. ఆయన కూడా వచ్చిన అంశాలను స్పష్టంగా విన్నారు. ఇక్కడి వరకు ఓకే, పులివెందుల మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని ఆయన ప్రకటించారు. పార్లమెంటు స్థానాలు ఆధారంగా తన పర్యటన ఉంటుందని ఇంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా జగన్ పర్యటన లేకపోవడంతో పార్టీ అభిమానులతో పాటు క్యాడర్ కూడా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందట. అడపాదడపా పర్యటనలో చేసిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందంటూ ఆరోపిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్త పర్యటన ఊసే లేకపోవడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ 2 రోజుల పాటు బస చేస్తూ అక్కడ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారని జగన్ చెప్పారట. కానీ మార్చి మొదటి వారం వచ్చినా ఆ ఊసే వినపడడం లేదని సొంత పార్టీలోని చర్చ సాగుతుందట. తాజాగా ఉగాది తర్వాత జగన్ పర్యటన ఉంటుందంటూ అధిష్టానం నుండి లీకులు వస్తున్న నేపథ్యంలో ఇదో కొత్త తరహా ప్లాన్ అంటూ నేతలు చర్చించుకుంటున్నారట. అసలు విషయం అది కాదని, జనం నుంచి స్పందన లేకపోవడం వల్లే వాయిదాలు వేస్తున్నట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో నియోజకవర్గాల మొహం కూడా చూడట్లేదని టాక్ కూడా ఉంది. నాయకులే లేనప్పుడు అధినేత వచ్చి ఏం చేస్తారనే ఉద్దేశంతో జగన్ తన పర్యటనను వాయిదాలు వేసుకుంటున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల జగన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవలే రైతుల కోసం ధర్నా, కరెంటు బిల్లులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్తానని ఎప్పుడు భావించలేదని చెప్పిన జగన్ జనంలోకి ఎందుకు రావడం లేదని ఇతర పార్టీల వాదన. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినా ఆశించిన విధంగా జనం నుంచి సపోర్ట్ రాలేదని టాక్ కూడా నడుస్తోంది. అందుకే వైసీపీ అధినేత పర్యటనలు చేయడం లేదనేది కూటమి పార్టీల మాటగా తెలుస్తోంది. మొన్నటి వరకు 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పుకొచ్చిన వైసీపీ అధినేత ప్రస్తుతం మాట మార్చారు. 2028లో జమిలీ ఎన్నికలు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఆ ఎన్నికల పేరు చెప్పి కూటమి సర్కార్ అంటే సీఎం చంద్రబాబులో భయం సృష్టించాలనే యోచనలో వైసీపీ ఉందనే టాక్ వినిపిస్తుంది. అందుకే తాను కూడా పర్యటనలు చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు రూటు మార్చారంటూ వాదనలు తెరపైకి వస్తున్నాయి. నియోజకవర్గ నేతల సమావేశంలో మాత్రం వైసీపీ అధినేత రెట్టించిన ఉత్సాహంతో స్పీచ్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్ఫూర్తి నింపుతున్నారు. పార్టీలో ఉండేవారు ఉంటారని, వారికే వచ్చే ఎన్నికల్లో అవకాశాలంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తమ హయాంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చామని చెబుతున్నారు. అంతేకాదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని జగన్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని వైసీపీ చెబుతోంది. ఉగాది తర్వాత ఈ పర్యటన ప్రారంభం కాబోతుందని కరాఖండిగా చెబుతోంది. ఇన్ని రోజుల పాటు ఏదో ఒకటి చెప్పి మాట దాటవేసిన జగన్ ఇప్పుడైనా జనంలోకి వెళ్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. For more videos like this, subscribe Big TV channel.